ప్రియమైన వాళ్ళరా, 3 రకాలైన శత్రువులు. మొదటిగా చూసినట్లయితే మన శరీరమే మనకు శత్రువు. రెండోదిగా చూసినట్లయితే మనం నివసించే ఈ లోకమే, ఈ ప్రపంచమే మన శత్రువు. మూడోది మన విరోధి అంటే సాతానే మనకి శత్రువు. 3 విషయాలు ఈ సమయంలో మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. ఆసక్తిగా ఉందా అండి? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉండండి. దేవుని సన్నిధిలో ఆకలితో ఉండండి. వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, సాతాను గురించి కూడా తెలుసుకోవాలి. జీవితంలో మనం ఓటమి పాలవకుండా విజయ పదంలో మనం వెళ్ళాలంటే వాక్యమే మనకి ఆధారం. ప్రభువే మనకి ప్రియమైన వాళ్ళ సేనాధిపతి, మన సైన్యమే మనకి ధైర్యం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనకి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. శ్రద్ధగా ఈ మాటలు గమనించండి. చూడండి ప్రియమైన వాళ్ళ, మన శరీరమే మన శత్రువు. ఎక్కడ ఉంది? గలతీ పత్రిక చూడండి, 5వ అధ్యాయం 17వ వచనాన్ని అందరం కలిసి ఈ సమయంలో మనం చదువుదాం, ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి దయచేసి అందరూ బైబిల్ తీసి గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని కలిసి చదువుదాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు మనం గమనించినట్లయితే ఇక్కడ పోరాటం మొదలవుతుంది. ఎక్కడంటే మన శరీరంలో. మన శరీరమే మనకి శత్రువు అనగానే ఆశ్చర్యపోకండి. ఇది సాతాను యొక్క కుతంత్రం. మన శరీరాన్నే మనకి శత్రువుగా మార్చిన వాడు ఎవరండి? సాతానుడు. అది వాడి తంత్రం. ప్రియమైన వాళ్ళరా, వాస్తవంగా ఈ శరీరం అనేది దేవునికి ఆలయం. దేవునికి ఆలయంగా ఉండాల్సిన ఈ శరీరాన్ని సాతానుడు ఏం చేశాడు తెలుసా? వాడి నిలయంగా మార్చేసుకున్నాడు. వాడి నిలయంగా మార్చేసుకొని ఇప్పుడు మన జీవితంలో చూస్తే సంఘర్షణ. ఏమిటి ఆ సంఘర్షణ అంటే, శరీరమా అంటే శరీరసారంగా నడవాలా, ఆత్మానుసారంగా నడవాలా? శరీరం అంటది శరీరేచ్ఛల ప్రకారంగా నడువు అని. ఆత్మ అంటాడు లేదు లేదు ఆత్మానుసారంగా నడువు అంటాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మధ్యలో ఉన్నాం. నిర్ణయం తీసుకునేటటువంటి ఒక తెలివైన నిర్ణయం తీసుకునేటటువంటి ఆ మధ్యలో ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు సుమా. సాతానుడు అలాగే ప్రభువు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. ఇది మనకే వదిలివేశాడు ప్రభువు, మనకే వదిలివేశాడు. మనం ఎలా జీవిస్తాం? చాలామంది క్రైస్తవులు క్రీస్తును పోలి నడుచుకోవడం లేదు. సంఘానికి వస్తారు, ఆరాధనలకు వస్తారు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారి జీవితాలు చూస్తే శరీరానుసారంగా ఉంటాయి. అందుకు కారణం ఏంటంటే వాళ్ళు రాజీ పడిపోయారు. ఎవరితోనంటే శరీరంతో. ఇక్కడ చూడండి, శరీరాన్ని, శరీర కోరికలను, శరీర ఆశలను, శరీరేచ్ఛలను, బైబిల్ ఈ పదాలన్నీ ఉన్నాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలి తెలుసా? జయించాలి. మనకి అంతరంగ పోరాటం ఒకటి ఉంది. ఇక్కడ మనం గుడ్డివారుగా మనం పోరాటం చేయటం లేదు. మనం ఏమీ తెలియని వారుగా మన ప్రయాణం సాగడం లేదు సుమా. మనకు దేవుడు అన్ని తేటగా చెప్తున్నాడు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది క్రమము, ఏది అక్రమము, ఏది పవిత్రత, ఏది అపవిత్రత, ఏది దేవునికి ఇష్టమైనది, దేవునికి ఏది అయిష్టమైంది, అంతా దేవుడు మనకు ఉంచాడు. ఏది చీకటి, ఏది వెలుగు, అంతా మన ముందు ఉంచాడు. అయితే ఇప్పుడు మనకు ఒక సంఘర్షణ ఏంటంటే ఎలా వెళ్ళాలి? మంచి చేయాలా, చెడు చేయాలా? చీకట్లో ఉండాలా, వెలుగులో ఉండాలా? పవిత్రంగా నడుచుకోవాలా, అపవిత్రంగా నడుచుకోవాలా? సంఘర్షణ. అర్థమైందండి? ఇక్కడ అదేనమాట, అదే పోరాటం. ఆ పోరాటం అనేది ఆత్మ శరీరానికి, శరీరానికి ఆత్మకి అస్సలు విరోధంగా రెండు కూడా ఏం చేస్తున్నాయి? పోరాడుకుంటున్నాయి. మీకు అర్థమవడానికి ప్రియమైన వాళ్ళరా, రెండు జంతువులు మనలో పోరాడుకుంటున్నాయట. రెండు జంతువులు భీకరంగా పోరాడుకుంటున్నాయి.
ఉదాహరణగా 2 సింహాలు ఉన్నాయనుకోండి మన లోపల. ఆ 2 సింహాలు ఏమవుతున్నాయి? 2 సమానంగా పోరాటం చేస్తున్నాయి. అయితే గెలుపులో ఏదన్నా ఒకటే గెలవాలి. ఒకదాన్ని గెలవాలి, ఒకదాన్ని ఓడించాలి. ఏం చేయాలి? అందుకని అన్నారు పెద్దలు, ఒకదానికి తిండి పెట్టడం మాని, ఒకదానికి ఏం చేస్తారు? తిండి పెట్టండి. ఒక జంతువుకి ఏం చేస్తారు అంటే, మంచి అనే ఒక సింహం, చెడు అనే ఒక సింహం. నీవు గెలవాలి. ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలి? చెడు అనే సింహానికి తిండి పెట్టడం మానే, బలహీనమైపోద్ది. మంచి అనే సింహానికి తిండి పెట్టి కాస్తా, అది బలమైద్ది. బలమైన ఈ సింహం, ఈ జంతువు బలహీనమైన జంతువుని ఏం చేయగలదు? తేలికగా ఓడించగలదు. చాలా సామాన్యమైన విషయం అలా కనబడుతుంది కదా, కానీ ఇది పోరాటం. మన జీవితంలో చాలాసార్లు ఇదేనమాట. మంచి చేయాలనుకుంటాం, చేయలేము. ఏమండి, కీడుని విడిచిపెట్టాలనుకుంటాం, విడిచిపెట్టలేం. దేవుని కొరకు నడవాలనుకుంటాం, నడవలేం. ప్రతి సమయంలో దేవునితోనే సహవాసం చేయాలనుకుంటాం, చేయలేం. ప్రతి జనవరి 1 నాడు తీర్మానం చేసేసుకుంటాం, ఈ సంవత్సరం అంతా 365 రోజులు, రోజుకు 3 అధ్యాయాలు, ఆదివారంకి 5 అధ్యాయాలు చదివి బైబిల్ పూర్తి చేద్దాం అనుకుంటారు, కానీ చేయలేరు. ప్రతిరోజు ప్రార్థన చేయాలనుకుంటారు, చేయలేరు. సాక్ష్యం చెప్పాలనుకుంటారు, చెప్పలేరు. కనీసం నెలకు ఒక వ్యక్తినైనా ప్రభు దగ్గరికి తీసుకోవాలనుకుంటారు, తేలేరు లేదా చెప్పలేరు. ఏంటి ఇవన్నీ? ఏంటంటే ఇవన్నీ పోరాటము. ఈ పోరాటంలో మనం ఓడిపోతున్నాం. మనల్ని మనం, నాకు నేను, మీకు మీరు అందరం పరీక్షించుకోవాలి. ఎందుకో తెలుసా అండి? అసలు పౌలు గారే అంటున్నారండి, ఈ మాటలు రాసిన పౌలు గారే రోమా పత్రికలో ఎంత అద్భుతంగా ఈ మాటలు చెప్తున్నాడో దయచేసి చూడండి ఒకసారి. 7వ అధ్యాయం, రోమా పత్రికలో 7వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ప్రియులరా, ఈ మాటలు చూసారా? పౌలు ఏమంటున్నాడంటే, ఇదే నా పోరాటం. ఇది పౌలు యొక్క సంఘర్షణ మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడి యొక్క సంఘర్షణ ఇది. అర్థమైందా? అందరిది. ప్రియమైన వాళ్ళరా, ఒక నియమం అనేది నా శరీరంలో ఉంది. అదేంటంటే పాప నియమము. ఈ పాప నియమం ఏం చేస్తుందంటే, నేను మంచి చేయాలన్న కోరిక నాకు ఉంది. పై వచనాల్లో ఉంటాయి ఆ మాటలు, మీరు చూడండి. మేలు చేయాలన్న ఆశ నాకుంది. అసలు ఇలా నడవకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఆ స్థలం దగ్గరికి వెళ్ళకూడదని ఉంది నా దగ్గర, నాలో ఉంది. కానీ చెప్పాలి, నేను చేయలేకపోతున్నాను. మంచి చేయాలని ఉంది కానీ కీడు చేస్తున్నాను. దుర్నీతికి దూరంగా ఉందామనుకుంటున్నాను కానీ దగ్గరగా వెళ్ళిపోతున్నాను. చూసారా? ఇదేనండి పాపానికి పరిశుద్ధతకి మధ్య ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధ యుద్ధం జరుగుతుంది, ఒక పోరాటం జరుగుతుంది. మన పాప స్వభావానికి, కొత్త స్వభావానికి పోరాటం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుంది మాటలన్నీ. ఈ పోరాటంలో మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే చూడండి, ఈ పోరాటంలో మనం జయించలేమా? పోరాటాన్ని నీతిమంతులుగా జీవించలేమా? ప్రియమైన వాళ్ళరా, కీడుని విడిచిపెట్టలేమా? చెడుగా జీవించడం మానలేమా? పరిశుద్ధంగా జీవించలేమా? నూతన స్వభావం కలిగి నడుచుకోలేమా అని అంటే నడుచుకోగలం. ఎప్పుడు? ఎలాగంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, మరియు మీ ఆయుధములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. తర్వాత మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనండి. ఇక్కడ చూసారా? ఈ పోరాటంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, మన యొక్క శరీరాన్ని, అంటే నేను మంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, జీవించలేకపోతున్నాను. శరీరాచరణ విడిచిపెట్టాలనుకుంటున్నాను, విడవలేకపోతున్నాను.
తాగుడు మానలేకపోతున్నాను, సిగరెట్ మానలేకపోతున్నాను, వ్యభిచారం మానలేకపోతున్నాను, బూతులు తిట్టడం ప్రియమైన వారు మానలేకపోతున్నాను, మాట్లాడటం రకరకాల చెడు మాట్లాడటం మానేయాలనుకుంటున్నాను, మానలేకపోతున్నాను, చెడు వినకూడదు అనుకుంటున్నాను, వింటున్నాను, చూడకూడదు అనుకుంటున్నాను, చూస్తున్నాను, ఏమండి ఆలోచించకూడదు అనుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను. పోరాటం. అయితే దీనికి విరుగుడు లేదా? దీంతో మనం పోరాటం చేయలేమా, గెలవలేమా అంటే ప్రభు వాక్యం చెబుతుంది, మిమ్మును మీరు దేనికి అప్పగించుకుంటారో అది మీరు చేస్తారు. అదేనమాట ఇక్కడ చెప్పిన మాటలు ఏంటంటే, పౌలు ద్వారా దేవుడు మనకు మీ యొక్క శరీరాలను అంటే మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. చూసారా, ఇక్కడ శత్రువు గురించి చెప్తున్నాడు. మీరు శత్రువుకి అప్పగించుకున్నారా మీ శరీరాన్ని? లేదా ప్రభువుకి అప్పగించుకున్నారా? మీరు శత్రువుకి అంటే పాపానికి గనక మీరు అప్పగించుకుంటే మీరేం చేస్తారు? పాపాన్ని చేస్తారు. అలాగే మీరు మృతులలో నుండి సజీవులం అనుకొని, అంటే గత జీవితం ప్రభువు దగ్గరికి రాకముందు నేను పాపిని, ఆ పాపం విషయంలో మరణించాను, మళ్ళీ నేను తిరిగి లేచాను అంటే బాప్తిస్మం అనే కార్యక్రమం ఇదే చూపిస్తుంది అనమాట. నేను బాప్తిస్మం పొందాను, తిరిగి నన్ను ప్రభువు మృతులలో నుండి మళ్ళీ బ్రతికించినట్లుగా ఆయన నన్ను బ్రతికించాడు, కాబట్టి నేను నా శరీరాన్ని ప్రభువుకు అప్పగించుకుంటాను. అర్థమైందా? ఇక్కడ చూడండి, అక్కడ దుర్నీతి సాధనములుగా అన్న దగ్గర 2వ సంఖ్య వేసి బైబిల్ పుట్టినోట్లో కింద ఒక మాట ఉంది. ఏముంది? ఆయుధములుగా. ఇప్పుడు ఆయుధం మంచిదా చెడ్డదండి? చెప్పాలి. ఆయుధం, ఒక గన్ ఉంది, అది మంచిదా చెడ్డదా? ఒక ఖడ్గం ఉంది, అది మంచిదా చెడ్డదా? చెడ్డదేనా? చెడ్డదేనా? అందరూ చెడ్డదంటున్నారు కొంతమంది తటస్థంగా ఉండిపోయారు, కొంతమంది ఏంటో తెలియకుండా, కొంతమంది మంచిది అంటున్నారు. ఏంటిదనంటే ప్రియమైన వాళ్ళరా, ఆయుధం అనేది ఒక వస్తువు, ఒక పరికరం మంచిది చెడ్డది ఎప్పుడవుతుంది? దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో దాన్ని బట్టి మనం చెప్తాం. అది మంచిదని చెప్పలేము, చెడ్డదని చెప్పలేము. గన్ అనేది మంచిది, అలాగే చెడ్డది కూడా. ఆ గన్ను ద్వారా మనుషులు చంపొచ్చు, అలాగే రక్షించవచ్చు శత్రువుల ద్వారా. ఖడ్గం అనేది మంచిగా ఉపయోగించవచ్చు, అలాగే అంటే దాంతో ఉల్లిపాయలు కోయచ్చు, దాంతో మెడకాయలు కూడా కోయచ్చు. కోడి మెడకాయ కోస్తే పర్వాలేదు, కానీ మనిషి మెడకాయలు కోస్తారే అప్పుడే ప్రియమైన వాళ్ళ ప్రమాదం. చూసారు ఇక్కడ? అంటే మనం సాతాను చేతిలో కీలు బొమ్మ. ఇక్కడ గమనించారా? మనల్ని సాతానుడు ఏం చేస్తున్నాడంటే కీలు బొమ్మ, అంటే ఒక పరికరం లాగా, ఒక ఆయుధం లాగా మనం ఉన్నాం. అందుకని మన శరీరం చేత మనకి విరుద్ధంగా మన చేతనే ఏం చేస్తున్నాడంటే చేయకూడనివి చేస్తున్నాడు. గమనించండి ఇది. అయితే ఇప్పుడు ఏం చేయాలనంటే మన శరీరాన్ని ప్రభువుకి అప్పగిద్దాము. ప్రభువు ఏం చేస్తాడంటే మనలను నీతి సాధనములుగా చేస్తాడు. మీరు సాక్ష్యాలు ఎన్నో వినుంటారు. ఈ నోటి ద్వారా ఎంతోమందిని నేను దూషించాను, ఈ చేతుల ద్వారా ఎంతోమందికి నేను హాని చేశాను, నా కళ్ళ ద్వారా ఎన్నో పాపములు నేను చేశాను, వినకూడని చెడు ఎంతో విన్నాను, వెళ్ళకూడని స్థలాల దగ్గరికి వెళ్ళాను నేను చాలాసార్లు. అయితే యేసయ్య నన్ను ఏం చేశాడు? మార్చాడు. నా అవయవాలు, నా శరీరంతో చేసిన పాపాన్ని ఆయన నేను మానేటట్లుగా చేశాడు. ఎంతమంది ప్రపంచంలో, అవునండి చెప్పాలి, మన శత్రువు ఎవరండి? మన శరీరమే. కనుక మన శరీరమే మనకు శత్రువుగా చేస్తున్నాడు సాతానుడు. దాన్ని మనం జయించాలి.